అయితే ఒక కుమారుని వినండి. ఇంటి యజమానుడు ఒకడు ఉన్నాడు. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుర్తకిచ్చి దేశాంతరము పోయాను. పండ్ల కాలము సమీపించినప్పుడు పంటలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల వద్దకు తన దాసులను నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువిరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపాను. అయినను ఆ కాపుల కుమారుని చూసి ఇతడు వారసుడు, ఇతడిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొను రెండని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయునని అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి కాలమందు తనకు పండ్లు చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తుకిచ్చానని ఆయనతో చెప్పారు.